మా స్కూల్లో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గేమ్స్ పెడుతున్నాము పిల్లలందరికీ. అన్ని రకాల సాంప్రదాయ ఆటలు. సాంప్రదాయ ఆటలంటే ఒంగుడు, దూకుడు, జిల్లా కోడి, గోళీలు ఇలాంటివన్నమాట. బొంగరాలు ఇలాంటివి. అమ్మాయిలు కూడా చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఆడుతున్నారో. బాగా జంప్ చేస్తున్నారు కదా. ఈ ఆటను ఒంగుడు దూకుడు అంటారంట. చాలా ఎనర్జెటిక్గా జంప్ చేస్తున్నారు. ఒక అమ్మాయి సరిగా జంప్ చేయలేకపోయింది. ఈ అమ్మాయి సరిగా వంగకపోవడం వల్ల ఇప్పుడైతే చూడండి అమ్మాయి సరిగ్గా జంప్ చేస్తోంది. ఇంకా అబ్బాయిలు అయితే చెప్పనవసరం లేదు, చాలా హుషారుగా ఆడేస్తున్నారు. ఫస్ట్ ఒకరు వంగుతారు, వారిపై నుంచి మరొకరు జంప్ చేస్తారు. అలా జంప్ చేసిన వాళ్ళు కూడా తర్వాత వంగి ఉంటారు. ఇలా 1 by 1 జంప్ చేస్తూ అలా వంగి ఉంటారు. ఎంత ఈజీగా దూకుతున్నారో చూడండి, చూస్తుంటేనే చాలా ఫన్నీగా కూడా ఉంది. ఈ అబ్బాయి అయితే హార్స్ లాగా దూకేస్తున్నాడు చూడండి, ఆగకుండా ఎంత ఈజీగా దూకుతున్నాడో ఈ అబ్బాయి కూడా. మొదట వంగిన వాళ్ళు కూడా ఆ తర్వాత వంగిన వాళ్ళ మీద జంప్ చేస్తూ వస్తారు. ఇది ఇలా రిపీట్ అవుతుంది. ఇది ఈ ఆట. ఇది కాంపిటీషన్ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. పిల్లల సరదా కోసం ఆడిస్తున్నాము. అందుకే ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆడించడం లేదు. ఈ అబ్బాయిలు చాలా టాలెంటెడ్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్కి బయట కొంతమంది నిలబడతారు. ఇన్ అంటే లోపలికి జంప్ చేయాలి, అవుట్ అంటే ఆ లైన్ బయటికి జంప్ చేయాలి. అందరూ అవుట్ అయిపోయి చివరికి ఎవరు మిగులుతారో వాళ్ళే విన్నర్ అవుతారు. కానీ ఎవరు విన్ అవుతారో అంతవరకు నేనైతే చూపించడం లేదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కదా. అందుకే కేవలం ఈ ఆటతో మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఈ ఆట అనేది. అంతవరకే. పిల్లలకి మానసిక ఆనందం కలిగించడానికి, స్కూల్ అంటే వారికి ఆసక్తి పెంచడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. ఈ విద్యా వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అదే. రోజు చదువుతూ ఉంటారు కదా, ఒకరోజు రిలాక్సేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడు అబ్బాయిలు ఆడుతున్నారు. వీరు కూడా ఇదే ఇన్ అవుట్ ఆడుతున్నారు. ఆడుతున్నప్పుడు పిల్లల ఏకాగ్రత అంతా కూడా ఆటల మీదే ఉంటుంది, మరియు చాలా సంతోషంగా ఉంటుంది వారి మైండ్. అందుకే ఈ ఆటలు పిల్లల మానసిక మరియు శారీరక వికాసానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇదేమో ఉప్పు ఆట అంట. ఇందులో 6 బాక్సులు ఉంటాయి. 6 బాక్సుల్లో 6 మంది అమ్మాయిలు ఒక జట్టుగా ఉంటారు. మరియు ఈ అడ్డంగా కనిపించే లైన్లలో కూడా ఒక్కో లైన్కి 2 ఉంటారు. మొత్తం 6 మంది. 2 జట్లు ఉంటారు. ఈ లైన్లలో ఉండే వాళ్ళను తప్పించుకొని బాక్సుల్లో ఉండేవాళ్ళు యువతల నుంచి అవతలికి ఏమైనా తీసుకెళ్తారు. అలా అందరూ వెళ్ళినట్లయితే వాళ్ళు విన్ అవుతారు. ఇది ఈ ఉప్పు ఆట. ఇప్పుడు ఒక అమ్మాయి తప్పించుకొని వచ్చేసింది చూడండి, అలాగా. ఇది జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ అమ్మాయిలు తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నారు. తొక్కుడు బిళ్ళ అందరికీ తెలిసిందే కదా. ఈ ఆట ఆడపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఆట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు అందరూ ఆడుకుంటారు ఈ ఆట. మట్టి పెంకులు లేదా పలుచని రాళ్ళు, ఇంకా లేకపోతే మామిడి ముట్టెలు ఎక్కువగా పెట్టుకొని ఆడతారు ఈ ఆట. మామిడి ముట్టెలతో ఆడినట్లయితే అవి బాగా ముందుకెళ్తాయి. ఈ ఆట ఒక్కొక్కరు ఆడచ్చు, ఒకేసారి 2 కూడా ఆడచ్చు. ఇటువైపు అమ్మాయిలు చేతులు క్రాస్గా పట్టుకుని తిరుగుతున్నారు చూడండి. ఈ ఆటను మీరేమంటారు కామెంట్ చేయండి. ఈ ఆట కూడా అమ్మాయిలే ఆడతారు. చూడండి ఎంత సరదాగా ఉందో. ఎవరు ఎంత ఎక్కువసేపు తిరిగితే వాళ్ళే గెలిచినట్లు. మిగతా జట్ల వారు ఆగిపోయేంత వరకు తిరుగుతారు, లేదా వీరికే కళ్ళు తిరిగి ఇంకా తిరగలేము అనుకునేంత వరకు తిరుగుతారు. అందరూ ఒకేసారి తిరగడం స్టార్ట్ చేసి ఎవరు ఎంత ఎక్కువసేపు తిరిగితే వాళ్ళే గెలిచినట్లు. వీళ్ళిద్దరూ చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ ఆడుతున్నారు.
అమ్మాయిల ఆటలు చాలా అందంగా ఉంటాయి కదా. అమ్మాయిల ఆటలకి అబ్బాయిల ఆటలకి చాలా తేడా ఉంటుంది. అమ్మాయిలు సుకుమారంగా ఉంటారు కాబట్టి వీళ్ళకు సున్నితంగా ఆడే ఆటలే ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ అబ్బాయిల అసలైన ఆట జిల్లా కోడి చూడండి. జిల్లా కోడి ఆటలో ఒకటి మూరడు పొడవు ఉండే కట్టె మరియు ఒకటి జానెడు పొడవు ఉండే కట్టె ఉంటాయి. ఒక జానెడు పొడవు ఉండే గుంతను తవ్వడం జరుగుతుంది. జిల్లా అంటే చిన్న కట్టె, కోడి అంటే పెద్ద కట్టె. 3 సార్లు కొట్టిన తర్వాత కోడితో ఆ గుంత వరకు కొలుస్తారు. కోడి కట్టెతో 5 ఉండాలి, లేకపోతే ఓడిపోయినట్లు. ఆ జిల్లను పైకి కొట్టేటప్పుడు కోడితో 2 సార్లు 3 సార్లు అలా కొట్టినట్లయితే పైనే గాలిలో ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. అప్పుడు కోడితో కాకుండా జిల్లతో కొలుస్తారు. ఇంకా దాన్నే డబుల్, త్రిబుల్, ఫోర్త్ ఇలా అంటూ ఉంటారు. జిల్లతో ఇంకా అగ్గిపుల్లతో కూడా కొలుస్తారు. ఇప్పుడు నేను ఆడుతున్నాను. టచ్ కావద్దు. అబ్బా వా టీచర్. ఇంకో గేట్ కొట్టండి టీచర్. ఎస్ టీచర్. ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది ఆడుతున్నారు. జిల్లా కోడి అబ్బాయిల ఆటే కాదు, అమ్మాయిల ఆట కూడా. బాగా ఆడుతోంది ఈ అమ్మాయి. ఆడేటప్పుడు చూడండి ఎంత సంతోషమో. పిల్లలు 100% సంతోషంగా చేసే పని ఈ ఆటలు ఒక్కటే కదా. పూర్తిగా ఎఫర్ట్స్ పెడతారు ఆటల మీద అయితే. ఇప్పుడు ఇంకో అమ్మాయి ఆడుతోంది. ఇప్పుడు ఇంకో అమ్మాయి అవుట్ అయిపోయింది. ఇక్కడికి స్కూల్ టీచర్స్ వచ్చారు. ఇప్పుడు ఒక మేడం ఆడుతోంది. జిల్ల దగ్గర నుంచి బద్ది వరకు ఆ కోడితో 5 ఉంటేనే గెలిచినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు. మేడం ఓడిపోయింది. ఇప్పుడు ఇంకో మేడం ఆడుతోంది. ఈ మేడంవి అయితే 5 పైనే ఉన్నాయి. అయితే ఒక్కొక్కరు ఒకసారి మాత్రమే ఆడుతున్నాము. అందుకని మేడం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆడుతున్నాను. ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఆడాను. ఇప్పుడు టీచర్స్ అందరూ వచ్చాక మళ్ళీ ఆడుతున్నాను. నా చేతిలో తెప్పించండి రే పక్కబండిగా నావైతే 5 కోళ్ళు లేవు. నేను కూడా ఓడిపోయాను. ఇప్పుడు ఒకసారి ఆడుతున్నారు.
సార్ కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఇంకొక సారు ఆడుతున్నారు. సార్ అవుట్ అయిపోయారు, అయినా కూడా కొడుతున్నారు. ఇప్పుడు జిల్లా అయితే చాలా దూరమే పోయింది. ఎంతైనా జెంట్స్ బాగా ఆడతారు కదా చిన్నప్పటి నుంచి, వాళ్ళకు బాగా రోజు ఆడే అలవాటు ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, అయితే ఇంకా కొలవలేదు. ఇప్పుడు పీఈటీ సార్ ఆడుతున్నారు. गुस्सा में గురి సరిగా లేదు, గురి సరిగా లేదు. క్యాచ్ పట్టేశారు, సార్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు బొంగరాలు తిప్పే ఆట. పిల్లలు వేసినవి సర్కిల్లో తిరగాలి మరియు ఎక్కువసేపు తిరగాలి. అందరికంటే ఎక్కువసేపు ఎవరి బొంగరం అయితే తిరుగుతుందో వాళ్ళే విన్ అయినట్లు. అందరివి ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో చూడండి, కలర్ కలర్ బొంగరాలన్నీ. చివరికి ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేశారు సారు. వైట్, ఆరెంజ్ కలరు బొంగరాలు వేసిన వాళ్ళవి ఎక్కువసేపు తిరిగాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఆరెంజ్ కలర్ బొంగరం సర్కిల్ నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ వైట్ బొంగరం అబ్బాయే గెలిచాడు. చిన్న అబ్బాయి అయినా పెద్ద అబ్బాయిల మీద గెలిచాడు చూడండి. వాడి మొహంలో ఎంత ఆనందమో చూడండి. పిల్లలు బొంగరాలు తిప్పుతూ అది తిరిగేటప్పుడు నా అరచేతిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. పడిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా నిలబడిందో. వావ్! ఇప్పుడు కూడా ఈ అబ్బాయి చేతిలో చూడండి ఎంతసేపు తిరుగుతుందో. ఆ అబ్బాయి అలా అది వంగుతున్నప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాడు. అది నాకు చేత కావట్లేదు, అందుకే వాళ్ళ దగ్గర అంతసేపు తిరుగుతోంది. ఇప్పుడు సార్ తిప్పుతున్నారు చూడండి. చూడొచ్చు, అప్పుడైపోతుంది చూడొచ్చు కథ. అక్కవాడిని పడేస్తాను చిన్నప్పుడు. అయిపోయింది మేడం, అయిపోయింది. అయిపోయింది. 48 సెకండ్స్ తిరిగింది ఇది కింద పడిపోకుండా. సార్ చాలా బాగా తిప్పారు. నేను బొంగరాన్ని తిప్పాలని ట్రై చేశాను కానీ నాకు చేత కాలేదు వేయడం. పిల్లల బొంగరాలు చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో. ఇవి ఈరోజు మా స్కూల్లో జరిగిన ఆటల్లో కొన్ని. ఇంకా వేరే ఆటలు ఉన్నవి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో చూడండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.